పొట్లూరు వంటలకు స్వాగతం. చిలకడ దుంపను ఉడకబెట్టుకు తినడానికే కాకుండా ఇలా హల్వాలు కూడా వెరైటీగా చేసుకోవచ్చు. దీంట్లో మనకు ఫైబరు, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి అందరూ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 1/2 కేజీ చిలకడ దుంప తీసుకున్నాను. దీన్ని మనం కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్స్ రానివ్వాలి. వచ్చిన తర్వాత ఆరిన తర్వాత ఆ స్కిన్ తీసేసుకొని చక్కగా చిలకడ దుంపని స్లైసెస్గా కానీ లేదంటే మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెడితే వాళ్ళకి చాలా బలం అన్నమాట. అన్నీ కూడా మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు కిందకి పైకి కూడా కలదిప్పుకుంటూ మిక్సీ వేసుకోవాలి మెత్తగా. ఒక బాండీలో నెయ్యి వేసుకొని చక్కగా జీడిపప్పు అలాగే బాదాము స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఎర్రగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ చిలకడ దుంప మాకు జ్యోతి అని తెలిసిన ఆవిడ ఇంట్లో పండించారు, తెచ్చిచ్చారు. బెల్లము 1 కప్పుడు వేసుకొని కొంచెం వేసుకోవాలన్నమాట. చిలకడ దుంప తీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బెల్లం పట్టదు, చూసి వేసుకోవాలి. 1 అర గ్లాస్ వాటర్ పోసి కరగనివ్వాలి. కరిగిన తర్వాత స్ట్రైనర్లో పోసుకొని వడపోసేసుకుని మళ్ళీ అదే బాండి కడిగేసుకుని దాంట్లో పోసుకొని ఈ బెల్లాన్ని కరుగుతూ ఉన్నప్పుడు ఈ పేస్ట్ వేసేసుకోవాలి. చిలకడ దుంప పేస్ట్ వేసుకుని 1 అరకప్పు దాకా నెయ్యి పడుతుంది. ఎందుకంటే హల్వా అంటే కొంచెం నెయ్యి లేకపోతే బాగాదు. మనకి హల్వా కదబడేదాకా కూడా బాండికి అంటకుండా ఉండేదాకా కూడా నెమ్మదిగా తిప్పుకుంటూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి హైలో పెట్టకూడదు. మనం తీసుకున్న నెయ్యిని అంచెలంచెలుగా వేసుకుంటూ కొంచెం వేస్తూ అడుగంటకుండానండి తిప్పుతూనే ఉండాలన్నమాట చివరి దాకా కూడా. హల్వాని పేస్ట్ కానీ లేకపోతే తురుము కానీ బాగా మెల్ట్ అయ్యేదాకా కూడా బెల్లంలో కలుపుకోవాలి. ఇంట్లో నెయ్యండి ఎంత కమ్మని వాసన వస్తూ ఉందో సువాసన. ఇలా కొంచెం పోసుకుంటూ చక్కగా తిప్పుకొని ఈ 3 days దాకా నిల్వ ఉంటుందండి. అందరూ కూడా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఆ పెట్టుకున్నటువంటి జీడిపప్పు అలాగే బాదం స్లైసెస్ కూడా అన్నీ కూడా వేసుకొని మిగతావి కాసి ఉంచుకొని గార్నిష్ చేసుకోవాలి. హల్వా బాండికి అంటుకోవట్లేదు, చూసారు కదా, అది రెడీ అయిపోయింది. మిగతా జీడిపప్పు బాదంను కూడా వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకుని అందరం కూడా ఆరోగ్యంగా ఉందాము. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే తయారు చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగుందోనండి.